మీరు ఎప్పుడైనా చీకటి మరియు భయంతో చుట్టుముట్టబడినట్లు భావించారా? జీవితంలోని పోరాటాలు మరియు ఒంటరితనం మిమ్మల్ని కృంగదీస్తున్నప్పుడు నిరీక్షణ ఎక్కడ ఉందని వెతుకుతున్నారా? భవిష్యత్తు పట్ల ఆందోళన, గతంలోని అపరాధభావం ఇవి మిమ్మల్ని బంధిస్తున్నట్లు అనిపించవచ్చు. కానీ ఈ చీకటిలోనే ఒక వెలుగు ఉదయించబోతోంది. దేవుని వాగ్దానం మనకు ధైర్యాన్నిస్తుంది. ఆయన మాట మన అడుగులకు దీపము, మన త్రోవకు వెలుగు. ఆయన ఇచ్చే అధికారం అమోఘమైనది. ఇదిగో, పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు యొక్క సమస్త బలము మీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను. ఏదియూ మీకెంతమాత్రమును హాని చెయ్యదు. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనము. ఈ లోకంలోని ఎటువంటి చీకటి శక్తి కూడా మిమ్మల్ని తాకదు. ఎందుకంటే సర్వోన్నతుడైన యేసుక్రీస్తు మీకు ఆత్మీయ అధికారాన్ని ఇచ్చారు. ఆయన రక్షణ కవచం మీ చుట్టూ ఉంది. ఈ గొప్ప సత్యాన్ని మీ హృదయంలో భద్రపరచుకోండి. భయం స్థానంలో శాంతిని, గందరగోళం స్థానంలో స్పష్టతను ఆయన మీకు ప్రసాదిస్తారు. ఈరోజే మీ హృదయాన్ని యేసుక్రీస్తు వైపు మళ్లించండి. ఆయనను మీ రక్షకుడిగా అంగీకరించండి. ఆయనతో నూతన జీవితాన్ని ప్రారంభించండి. యేసుక్రీస్తును నమ్మండి.